ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళ అయితే మనం ఇన్ని బ్రాస్ ఐటమ్స్తో అయితే వచ్చేసాం. అన్నీ ఎలా ఉన్నాయి అండ్ వీటి క్వాలిటీ ఎలా ఉంది, రివ్యూ ఎలా ఉంది అన్నది ఒక్కొక్కటి టైప్ చూస్తూ వద్దాం. పార్ట్ 1 వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ అయితే అది చూసేయండి. సో దానికి కంటిన్యూషనే ఈ వీడియో అనమాట. సో పార్ట్ 2 అయితే తీస్తున్నాను. సో అన్నీ కూడా మీకు ఐటమ్స్ ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ మీషో సేల్లో అయితే తెప్పించుకొని చూడండి. నెక్స్ట్ ఒక డోర్ డెకరేటివ్ పీస్, ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్లో వస్తుందండి. సో మొత్తం కూడా బీడ్స్ అండ్ ఇక్కడ దీంట్లో ఏంటంటే హైలైట్ మీకు ఇలాగా వినాయకుడు అయితే వస్తాడనమాట. వినాయకుడు అండ్ దాంతోపాటు ఇలా లీవ్స్ అనేవి వస్తాయి. సో మధ్య మధ్యలో ఇలా పర్ల్స్తో అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇదేంటంటే యాక్చువల్లీ తోరన్ అనమాట. మనం డోర్కి తోరన్ పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. ఇది డోర్కి పెట్టుకొని అండ్ వాష్ చేసుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది మెటల్ కాదు, అలాగని పేపర్ కాదనమాట. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్లో వచ్చింది కాబట్టి వాష్ చేసి మనం ఎన్నిసార్లైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇది అండర్ 100 వస్తుందండి. సో ఒకసారైనా ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ స్టూల్స్ అనమాట. సో ఇవి కూడా మనకి కోటింగే. సో ఇవి వచ్చేసి మనకి డెకరేటివ్ పీసెస్గా వాడుకోవడానికి బాగుంటాయండి. సో మనం ఏం చేయొచ్చు అంటే దీని మీద ఏదైనా చిన్న చిన్నవి క్యాండిల్స్ కానీ, లేదా మనం ఏదైనా దీపం పెట్టుకోవాలనుకున్నా కానీ, లేదా ఇంకేదైనా మనం చిన్నవి కార్టూన్ క్యారెక్టర్స్ లాంటివి ఇంకేమైనా పెట్టాలనుకున్నా కానీ, చిన్న చిన్న ఐడల్స్ వాటికి డెకరేషన్గా పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. ఇవైతే సెట్ ఆఫ్ 4 వచ్చాయన్నమాట. సో సెట్ ఆఫ్ 4 అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి మెటల్ వైజ్. సో ఇది మనకి ఎక్కడైనా కానీ పెట్టుకోవచ్చు. సో వీటిల్ని ఇలా ప్లేస్ చేసుకొని వీటి మీద ఏదైనా పెట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే మనం వీటిని ఇలా స్టెప్స్గా కూడా పెట్టుకొని 1 by 1గా పెట్టుకొని దాని మీద కూడా మనం ఏదైనా డెకరేటివ్ పీస్ యాక్టివ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గిఫ్టింగ్ సెట్ అనమాట. సో ఇదైతే మనకి క్యూట్గా ఇలా పార్సల్లో అయితే ఇచ్చారు, కానీ నాకు ఇందులో వచ్చిన ప్రోడక్ట్ ఎలా అనిపించిందో మీకు జెన్యూన్ రివ్యూ అయితే చెప్తాను. చూసేద్దాం రండి. సో ఇందులో మనకి ఇలాగా బౌల్ సెట్ అనేది వచ్చిందండి. సో ఈ బౌల్ సెట్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ ఇలాగ కలిసి అండ్ దాంతోపాటు ఒక గోల్డ్ స్పూన్ అయితే వచ్చింది. సో నేను ఇదే గిఫ్టింగ్ ఆప్షన్కి బాగుంటుంది అని తెప్పించాను, బట్ క్వాలిటీ వైజ్ నాకు ఇది అంతగా నచ్చలేదు. ఎందుకంటే జర్మన్ సిల్వర్ అని తెప్పించాను నేను, బట్ ఇది క్వాలిటీ అన్నది జర్మన్ సిల్వర్ అంత క్వాలిటీ లేదు. బట్ కాస్ట్కి అయితే ఇది ఓకే అని చెప్పొచ్చు. అక్కడ ఉన్న ప్రైస్కి ఇది ఓకే అనమాట, బట్ నాకు అంతగా నచ్చలేదు. సో ఇదొక సెట్ అయితే తెప్పించాను. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ బ్రాస్ ఐటమ్ అండి. సో ఇదైతే ప్యూర్ బ్రాస్, మీకు క్వాలిటీ తెలుస్తుండొచ్చు. సో అండ్ దీనికి ఈ పైన కూడా మీకు టార్నిష్ అనేది అర్థమవుతుంది. సో ఇది క్యూట్గా మనం ఎక్కడ టేబుల్ మీద కానీ, లేదా ఆఫీస్ టేబుల్స్ మీద కానీ, లేదా ఇంకెక్కడైనా కానీ మనం డెకరేటివ్ పీస్గా పెట్టుకోవడానికి సైడ్ టేబుల్స్ మీద ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. సో దీనికి మెకానిజం కూడా ఉంది ఇలాగా మూవ్ అయ్యేలాగా. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ప్యూర్ బ్రాస్లో వచ్చింది కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. సో 10 on 10 అని చెప్తాను. ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేసి అయితే చూడండి. నెక్స్ట్ ఇంకొక ప్యూర్ బ్రాస్ ఐటమ్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఇలాగా దీపం సెట్. సో ఈ దీపం సెట్ వచ్చేసి మనకి మొత్తం కూడా ఇలా పికాక్ డిజైన్తో వచ్చింది అండ్ వెయిట్ కూడా చాలా బాగుంది. సో మీకు ఇలాగా చిన్నదనమాట, అంటే 2 ఒత్తులు వేసి పెట్టుకోవడానికి దీపం అనేది చాలా బాగుంటుంది. సో ఇదైతే సెట్ ఆఫ్ 2 వచ్చాయండి. సో ఇలాగా సెట్ ఆఫ్ 2 అనేవి వచ్చేసాయన్నమాట. సో క్వాలిటీ వైజ్ అండ్ దీని పర్టికులర్ కార్వింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. సో ఈ కాస్ట్కి అండ్ ఈ పర్టికులర్ క్వాలిటీ అనేది చాలా బాగుందన్నమాట. సో నెక్స్ట్ ఐటమ్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కుంకుమ బర్నీ అనమాట. ఇది కూడా మనకి ప్యూర్ బ్రాస్లో అయితే వచ్చేసింది. సో మీకు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇలాగా కుంకుమ బర్నీకి స్టిక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో లోపల ఇలాగా మీకు మనం ఈజీగా కుంకుమ ఇలా తీసుకొని పెట్టుకోవడానికైతే సింపుల్గా ఇచ్చారు. అండ్ దీని మీద అయితే మనకి ఓం అనే డిజైన్తో అయితే వచ్చిందనమాట. మొత్తం కూడా కార్వింగ్ అండ్ అలాగే బ్రాస్ క్వాలిటీ అన్నది దీన్ని చాలా బాగుందండి. సో ఒక్కసారి మీరు ఎవరైనా కుంకుమ బర్నీ రీప్లేస్ చేయాలనుకుని ట్రై చేస్తూ ఉంటే ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మనం ఎక్కడ పెట్టుకున్నా కానీ దీనివల్ల లుక్ అనేది వస్తుందన్నమాట.
సో నెక్స్ట్ కుంకుమ బర్నీ చూద్దాం. కుంకుమ బర్నీలోనే నేను ఇంకొక టైప్ తెప్పించాను. ఈ ఐటమ్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉందండి. సో మీకు క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. సో రాధాకృష్ణులు వచ్చేసి ప్యూర్ బ్రాస్ మీద మనకి జ్యువెలరీలో ఎలా అయితే ఇస్తారో రూబీస్ అండ్ పచ్చలు, అవి రెండు కూడా కెంపులు పచ్చలతో నీట్గా డిజైన్ చేస్తున్నారు. ఇది ఏంటి అసలు అనుకుంటున్నారా? ఇది ఒక కుంకుమ బాక్స్ అండి. సో మీకు ఇక్కడ ఇలాగా ఓపెన్ అవుతుంది అండ్ దీంట్లో మనం కుంకుమ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో బాక్స్ అనేది చాలా క్వాలిటీగా ఉంది అండ్ మీకు మొత్తం చుట్టూ కూడా చాలా అంటే చాలా ఎలిగెంట్గా వీళ్ళు కార్వింగ్ అనేది ఇచ్చేస్తున్నారు. సో చాలా బాగుంది. ఒక్కసారి దీన్ని ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 2 అండి. వుడ్లో అయితే తెప్పించాను అనమాట. సో మీకు వుడ్ కార్వింగ్ అనేది దీని మీద బాగా కనపడుతుందని అనుకుంటున్నాను. సో ఒక్కసారి నేను ఒకటి తీసుకొని ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది చూసారంటే మీకు మొత్తం కూడా వుడ్లో వీళ్ళు నీట్గా కార్వింగ్ అనేది చేస్తున్నారు. సో చుట్టూ కూడా మీకు ఈ బాక్స్ అంతా కూడా ఇలాగా కార్వింగ్ అనేది వచ్చేసిందండి. సో దీని మీద మీకు ఇలాగా ఈ పర్టికులర్ లిడ్ ఏదైతే ఉందో ఓపెన్ చేసామంటే లోపల మీకు ఇలాగా కుంకుమ కానీ పసుపు కానీ పెట్టుకోవడానికి ఈ పర్టికులర్ సెట్ అనేది ఇచ్చేసారు. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ మీకు ఈజీగా సింపుల్గా ఇలా ఫిక్స్ చేసి పెట్టుకోవడానికి రెండు ఇంట్లో బాగుంటాయండి. సో ఖచ్చితంగా దీన్ని కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూసేయండి. ఇన్ని వచ్చాక ఒక్కటి కూడా ఐడల్ లేకపోతే ఎలా చెప్పండి. సో అందుకనైతే మన క్యూట్ వెంకటేశ్వర స్వామిని అయితే తెప్పించేసాను నేను. సో శంకు చక్రాలతో స్వామి ముఖము అలాగే ముఖారవిందంలో ఉండే ఆ 3 నామాలు నీట్గా అనేవి దీంట్లో కార్వింగ్ అయి ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మనకి కార్ డాష్ బోర్డ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి, అలాగే టేబుల్స్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. సో దీని క్వాలిటీ అండ్ వెయిట్ అనేది చాలా బాగా ఇచ్చారు. సో వెనక ముందు మీకు సేమ్ అనేది వస్తుందన్నమాట. సో ఇది కూడా డెకరేటివ్ పీసెస్గా పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి రామ్ దర్బార్ అండి. సో మనకి రాముడు, సీత, లక్ష్మణుడు అలాగే హనుమంతుడు, సో 4 అయితే ఇందులో వచ్చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మనకి పిఓపిలో వస్తుందండి. సో మనం పూజ గదిలో కాకుండా ఎక్కడైనా డెకరేటివ్ ఐటమ్గా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో మీకు గిఫ్టింగ్ ఐటమ్కి కూడా బాగా పనికొస్తుంది. శ్రీరామనవమి వస్తుంది కదా, సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందేమో. సో ఇవ్వండి ఇవాల్టి ఐటమ్స్. మీకు అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి.